హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపీ జనవల్లభా గిరివరధారీ, జయ గోపీ జనవల్లభా గిరివరధారీ, యశోదానందన వ్రజ చనరాజన, యశోదానందన వ్రజ చనరాజన, యశోదానందన వ్రజ చనరాజన, యశోదానందన వ్రజ చనరాజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 20వ అధ్యాయము నేర్చుకోబోతున్నాము. ఈ యొక్క అధ్యాయం పేరు మైత్రేయ విదుర సంవాదము. సౌనకం వాచ మహీం ప్రతిష్టామధ్యస్య సౌతే స్వాయం భువో మను కాన్యన్వతిష్టాద్వారాణి మార్గాయ వరజన్మనా. శ్రీ సౌనకుడు ప్రశ్నించెను, ఓ సూత గోస్వామి, ధరణి తన కక్షలో తిరిగి నెలకొనిన పిదప స్వయంభూ మనువు తదనంతరము జన్మింపనున్న వారికి ముక్తి మార్గమును చూపుటకై ఏమి చేసెను? శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఆది వరాహవతారముగా భగవానుని ఆవిర్భావము స్వయంభూ మనువు కాలమున జరిగి ఉండెను. ప్రస్తుత సమయము వైవసత మనువు కాలమున ఉన్నట్టిది. ఒక చతుర్యుగ చక్రపు సమయము 4,43,20,000 సూర్యమాన సంవత్సరములు కాగా ప్రతి మనువు కాలము 72 చతుర్యుగ చక్రముల పాటు కొనసాగును. ఆ విధముగా 4,33,20,000 ఇంటూ 72 సూర్యమాన సంవత్సరములు ఒక మనువు కాలమగును. ప్రతి మనువు కాలమునందు పెక్కు విధములకు మార్పులు జరుగుచుండును. బ్రహ్మదేవుని ఒక రోజు యందు అట్టి మనువులు 14 ఉండును. లౌకికానందము కొరకై భౌతిక జగమున అరుదించిడి బద్ధజీవుల ముక్తి కొరకై మనువు శాస్త్ర విధి విధానములను తయారు చేయునని ఇచ్చట అవగతమగుచున్నది. భగవానుడు ఎంతటి కరుణామయుడనగా ఈ భౌతిక జగము భోగింపకోరు జీవునకు సమస్త భోగ సౌకర్యములను సమకూర్చునే అదే సమయమున అతనికి ముక్తి మార్గము సైతము చూపుచుండును. కనుకనే ధరణి తన కక్షలో తిరిగి నెలకొల్పబడిన పిదప స్వయంభూ మనువు ఏమి చేసెను అనుచు సౌనకాది ఋషి సూత గోస్వామిని ప్రశ్నించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న మనము ఈ యొక్క వరాహావతారం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏమైంది? ఆ తర్వాత స్వామి ఏం చేశారు? మళ్ళీ ఆ భూదేవిని మళ్ళీ తన యొక్క కక్షలో ప్రవేశపెట్టారనమాట. ప్రవేశపెట్టిన తర్వాత భూమి తిరుగుతూ ఉన్న తర్వాత స్వయంభూ మనువు ఏం చేశారు అని చెప్పని అడుగుతున్నారనమాట. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనకి భూదేవి కక్షలో పెట్టడము, వరాహ అవతారం, ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కనుక మనం గుర్తు చేసుకుంటే కనుక బ్రహ్మదేవుడు స్వయంభూ మనువు శతరూప ఇద్దరు కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారనమాట, మీరందరూ కూడా ఆయన చక్కగా ప్రార్థిస్తారు, స్వయంభూ మనువు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పని అడిగిన తర్వాత ఆయన చాలా సంతోషపడతారనమాట. నీలాంటి కొడుకు ఏం చేయాలి అని అడుగుతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పిన తర్వాత సో నువ్వు రాజ్యం చేయాలి భూమి మీద అంటే కనుక అప్పుడు స్వయంభూ మనువు చెప్తారనమాట, సో భూమి అనేటువంటిది ఇప్పుడు మునిగిపోయి ఉంది కాబట్టి మీరు దాన్ని ఎలాగైనా పైకి తీసుకొచ్చేలాగా ప్లాన్ చేయండి అంటే కనుక అప్పుడు మళ్ళీ వరాహస్వామి రావడము. సో ఈ వృత్తాంతం అంతా కూడా జరుగుతుంది. వరాహావతారంలో ఏ విధంగా స్వామి భూమాతని తిరిగి మళ్ళీ తన యొక్క కక్షలో పెట్టారనేటువంటి విషయాలు మనం అదంతా కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సౌనక ఋషి అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఒక వీళ్ళందరి గురించి కూడా చర్చ అక్కడ కూడా జరుగుతుంది కదండి, నైమిసారణ్యంలోను. సౌనక ఋషి కూడా అడుగుతున్నారనమాట. ఏం అడుగుతున్నారు? సో స్వయంభూ మనువు ఏం చేశారు, సో ఏ విధంగా ఆయన ముక్తి పొందాలనుకునేటువంటి వాళ్ళకి ఆయన ఏ విధంగా దారి చూపించారు అనేటువంటి విషయం అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క క్యాలిక్యులేషన్ చెప్పారు, ఒక మనువు యొక్క కాలం ఎంతసేపు ఉంటుంది అని చెప్పేసి. సో ఎంతసేపు ఉంటుందండి ఒక మనువు యొక్క కాలము? 4,71 72 చతుర్యుగాలు మాతాజీ. 72 చతుర్యుగాలు ఆయన ఒక మనువు యొక్క కాలం. సో బ్రహ్మదేవుడికి ఒక రోజులో ఎంతమంది మనువులు ఉంటారు? 14 14 మంది మనువులు ఉంటారు.
సో ఒక చతుర్యుగ కాలం అంటే కనుక మన లెక్క ప్రకారం ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. 3,20,20,000 1000 సత్యయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగము ఇంటూ 1000. అది కల్పము. అది 1000 చతుర్యుగం మొత్తం 4 కలిపి 1000 బ్రహ్మగారికి ఒక రోజు. సో ఒక చతుర్యుగంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 4,03,20,000 సంవత్సరాలు. 43,20,000 సంవత్సరాలు ఉంటాయి ఒక చతుర్యుగంలో. సో కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 4,33,20,000 సంవత్సరాలు కలియుగం ఉంటుంది. ఒక చతుర్యుగం అయితే కనుక 43,20,000 సంవత్సరాలు ఉంటుంది. అదే మనువు పరిపాలించేటువంటి సమయము 43,20,000 ఇంటూ 72. బ్రహ్మగారి యొక్క ఒక రోజులో అయితే కనుక 43,20,000 ఇంటూ 1000 అన్నమాట. సో మనువు ఏం చేస్తారు? మనువు వచ్చినప్పుడల్లా కూడా ఏమవుతుందంటే కనుక చాలా మార్పులు జరుగుతాయి అన్నమాట. సో ఏమవుతుంది? ఇంద్రుడి యొక్క పదవి మారిపోతుంది. ఇంద్ర పదవిలో కొత్త వాళ్ళు వస్తారు. మళ్ళీ సప్తర్షులు కూడా మారుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో చాలా చేంజెస్ వస్తాయి అన్నమాట. సో ఎలా అయితే కనుక పాత గవర్నమెంట్ వెళ్ళిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? అందులో ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా మారిపోతారు కదా. సో పవర్ మినిస్టర్ అని, లేకపోతే కనుక హెల్త్ మినిస్టర్ అని, చీఫ్ మినిస్టర్ అని, వీళ్ళందరూ హోమ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా మారిపోతూ ఉంటారు. సో అలాగే మనువు మారినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా పొజిషన్స్ మార్చేస్తూ ఉంటారు అనమాట. సో వేరే కొత్త వాళ్ళు ఆ యొక్క పోస్ట్ లోకి వస్తారనమాట అందరూ కూడా. సో మనువు మారినప్పుడల్లా చేంజెస్ అన్ని కూడా జరుగుతాయి అన్నమాట. సో మనువు ఏం చేస్తారు అని అంటే కనుక ఎవరైతే బద్ధజీవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక మను సంహిత అని అంటారు అనమాట. సో బద్ధజీవులు అందరూ కూడా పర్టికులర్ గా మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా జీవనాన్ని గడపాలి, ఏ విధంగా ముక్తి పొందాలి అని చెప్పి నిర్దేశం అంతా కూడా మనువు రెడీ చేసి ఇస్తారనమాట. శత్తా మహాభాగవతః కృష్ణస్తైకాంతికాని సుహృత్ యస్తత్యాజాగ్రజం కృష్ణే సాపత్యమఘావనీతి. మహాభాగవతుడును శ్రీకృష్ణుని మిత్రుడును తన జ్యేష్ఠ సోదరుని సాంగత్యమును విడిచిన వాడును భగవదీష్టమునకు వ్యతిరేకముగా పుత్రులను కూడి కుట్ర పన్నిన కారణమున అగు విదురుని గూర్చి సౌనక ఋషి ప్రశ్నించెను. సునీత హరిబాబు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల కృపాదికి జై. భాష్యం. విదురుడు తన జ్యేష్ఠ సోదరుడు ధృతరాష్ట్రుని ఆశ్రయము త్యజించి తీర్థవనమును చేపట్టి హరిద్వారమున మైత్రేయుని కలిసి సంఘటన ఇచ్చట ఉద్ఘాటింపబడినది. మైత్రేయ ఋషి విదురుని నడుమ జరిగిన సంవాద విషయముల గురించి సౌనకుడు ఇచ్చట ప్రశ్నించెను. విదురుని యోగ్యత ఏమనగా అతని భగవానునికి స్నేహితుడే కాక గొప్ప భక్తుడు కూడా అయి ఉండెను. దాయాది సోదరుల నడుమ గల విరోధమును శమింపజేసి యుద్ధమును నివారించుటకు శ్రీకృష్ణ భగవానుడు యత్నించినప్పుడు కౌరవులు అతని రాయబారమును అంగీకరింపలేదు. కనుకనే విదురుడు క్షత్త వారి ఎడల అసంతృప్తి చెంది రాజప్రసాదమును వీడెను. శ్రీకృష్ణుడు గౌరవింపబడని స్థలము మానవ నివాసములకు తగినది కాదని విదురుడు భక్తుడిగా ఆచరణ రూపముగా చూపెను. భక్తుడు తన విషయమున ఓర్పును కలిగి ఉండవచ్చునేమో కానీ భగవానుడు లేదా భక్తుని ఎడల అమర్యాద చూపినప్పుడు మాత్రము ఓర్పును కలిగి ఉండరాదు. ఇచ్చట అఘవాన్ అను పదము మిగులు ప్రధానమైంది. శ్రీకృష్ణ భగవానుని ఉపదేశములు అతిక్రమించే అనే పాపకార్యము ధృతరాష్ట్రుని తనయుడు కౌరవులు యుద్ధములో ఓడిపోయారని అది సూచించుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ. హరే కృష్ణ. ఇక్కడ సౌనక ఋషి ఎవరి గురించి అడుగుతున్నారు? ఆయన విదురుడు గురించి అడుగుతున్నారు అనమాట. సో విదురుడు ఎవరి గురించి అడుగుతున్నారు? శ్రీకృష్ణ భగవానుడి గురించి అడుగుతున్నారు. సో కాబట్టి ఏమైంది? విదురుడు గురించి ఆయన మైత్రేయుడితో మాట్లాడుకున్న విషయాలు మాట్లాడుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించి ఏవైతే మాట్లాడుకున్నారో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ విదురుడు గురించి చెప్తున్నారనమాట. విదురుడు ఎవరు అంటే కనుక ఆయన మహాభాగవతుడు, శ్రీకృష్ణుడి యొక్క మిత్రుడు,
అదే విధంగా ధృతరాష్ట్రుని యొక్క సాంగత్యాన్ని ఆయన వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు అంటే కనుక స్వామి యొక్క మాట వినలేదు కాబట్టి, స్వామిని అగౌరవపరిచినటువంటి ప్రదేశంలో నేను ఉండను అని చెప్పి ఆయన యొక్క సాంగత్యాన్ని వదిలేసి ఆయన రావడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే కనుక అఘవాన్ అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలను వినలేదు కాబట్టి, అతిక్రమించారు కాబట్టి ఏమైంది, ధృతరాష్ట్రుని యొక్క తనయులు కౌరవ యుద్ధంలో వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళందరూ కూడా ఓడిపోయారని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉన్నారనమాట. ద్వైపాయనాదవనరో మహీత్వతస్య దేహచ సర్వత్మనాశ్రితం కృష్ణ తత్పరాంశ్చాప్యనువ్రత. వేదవ్యాసుని దేహము నుండి జన్మించిన విదురుడు అతనికి ఏమాత్రము తీసిపోడు. ఆ విధముగా అతడు హృదయపూర్వకముగా శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములను ఆశ్రయించి ఆ దేవదేవుని భక్తుల ఎడ అనురక్తుడయ్యను. చందనమాతజీ చదవండి. ప్రభుజీ దండ ప్రమాణ. హరే కృష్ణ ప్రభుజీ, లేట్ అయింది. హరే కృష్ణ మాతజీ. వేసుకున్నాం ప్రభుజీ. సెకండ్ 20వ అధ్యాయము 3వ స్కందము ఇప్పుడు 3వ శ్లోకంలో ఉంది. హరే కృష్ణ ప్రభు, క్షమించండి. హరే కృష్ణ మాతజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. చదవండి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. విదురుని చరిత్ర ఏమనగా అతడొక శూద్రురాలికి జన్మించి ఉండెను. కానీ జన్మ నొసగిన తండ్రి వ్యాసదేవుడు గనుక అతనికి విదురుడు ఏమాత్రం తీసిపోలేదు. నారాయణుని అవతారం సమస్త వేద వాంగ్మయమును రచించిన వాడును గొప్ప జనకుని వల్ల జన్మించినందున విదురులకు గొప్ప వ్యక్తి అయ్యను. అతడు శ్రీకృష్ణ భగవానుని ఆచార్య దైవముగా ఆశ్రయించి అతని ఉపదేశమును హృదయపూర్వకంగా అనుసరించను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతజీ. సో వేదవ్యాసుని యొక్క దేహం నుంచి పుట్టినటువంటి విదురుడు తండ్రికి కూడా ఏమాత్రము కూడా ఆయన తీసిపోడు. సో ఆయన ఏం చేశాడు, విదురుడు హృదయపూర్వకంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఆయన యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా పూర్తిగా ఆసక్తిని కలిగి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో విదురుడు యొక్క తల్లి శూద్రురాలు అనమాట, కానీ తండ్రి మాత్రము వ్యాసదేవుడు కాబట్టి, సో వ్యాసదేవుడు ఎవరు, ఆయన భగవంతుని యొక్క అవతారం అన్నమాట. సో ఆ విధంగా నారాయణ అవతారము మొత్తం వేదాలన్నిటినీ కూడా రాసినటువంటి ఆ గొప్ప వేదవ్యాసునుడి యొక్క తండ్రి కింద ఆశ్రయించి ఆయన నుంచి జన్మించినటువంటి విదురుడు కూడా చాలా గొప్ప వ్యక్తి. సో ఆయన కూడా శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించి ఆయన ఉపదేశాన్ని అనుసరించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. కిమన్వ పృచ్చన్ మైత్రేయం విరజాస్తిరద్ధ సేవయా ఉపగమ్య కుసావర్త ఆసీనం తత్వవిత్తమం. తీర్థాటనము కావించుచు సమస్త కల్మషము నుండి పవిత్రుడైనట్టు విదురుడు చివరికి హరిద్వారమును చేరి అచ్చట తత్వవిత్తు యొగు ఋషిని కలిసి విచారణ కావించెను. కనుకనే విదురుడు ఇంకను మైత్రేయుని ఏమి ప్రశ్నించను అని సౌనక ఋషి అడిగెను. హరే కృష్ణ. శశికళ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. నాగం సునీత మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం బై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఇచ్చట విరజా తీర్థ సేవయ అను పదము విదురునకు అన్వయించును. తీర్థాటనం ద్వారా అతడు సమస్త కల్మషం నుండి పూర్తిగా పవిత్రుడై ఉండెను. భారతదేశం నందు వందలాది తీర్థస్థానములు కలవు. అందులో ప్రయాగ, హరిద్వారం, బృందావనం, రామేశ్వరం అనునవి ప్రధానమైనవిగా భావింపబడింది. రాజకీయములతో మంత్రాంగంతో నిండి ఉన్న తన గృహమును వీడిన పిమ్మట విదురుడు తీర్థాటనం ద్వారా పవిత్రుడు కాగోరెను. ఎవరేగినను వారు అప్రయత్నంగా పవిత్రులయ్యే రీతిలో తీర్థస్థానములు నెలకొని ఉన్నవి. బృందావనం విషయమున ఇది విశేషముగా సత్యమై ఉన్నది. అచ్చటికి ఎవరేగినను వారు పాపులైనప్పటికీ శీఘ్రమే ఆధ్యాత్మిక వాతావరణపు సంపర్కమును పొంది అప్రయత్నముగా రాధాకృష్ణుల నామమును ఉచ్చరింతురు. ఈ విషయంను నేను ప్రత్యక్షంగా గాంచి అనుభవం పొంది ఉంటుంది. గృహస్థ జీవనము నుండి విరమణ పొంది వానప్రస్థ జీవనము స్వీకరించిన పిదప మనుష్యుడు తనను తాను పవిత్రుని గావించుకొంటకై తీర్థాటనము గావించవలనని శాస్త్రములందు ఉపదేశించబడినది. విదురుడు ఈ ధర్మమును పూర్తిగా నిర్వహించి చివరకు మైత్రేయుడు వసించి ఉన్న కుశాపర్తమును అనగా హరిద్వారమును చేరాడు. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్. హరే కృష్ణ. మరి ఒక ముఖ్య విషయం ఏమనగా, మనుజుడు తీర్థ స్థానమునకు వెళ్ళవలసినది కేవలము స్నానం ఆచరించుట కొరకే గాక మైత్రేయుని వంటి ఋషులను వెదకి వారి నుండి ఉపదేశములను బడియుటకును అయ్యున్నది. ఎవరేని అట్లా అట్లనర్చనిచో అతని తీర్థాటనము కేవలము వృధా కాల వ్యయమే కాగలదు. వైష్ణవ సాంప్రదాయమునందలి గొప్ప ఆచార్యులగు నరోత్తమ దాస్ ఠాకూర్లు ప్రస్తుత కాలమున తీర్థాటమును మనకు నిషేధించి ఉండిరి. కాలము గొప్పగా మార్పు చెంది ఉన్నందున నేడు ఆ తీర్థస్థానములందు వసించు వారల ప్రవర్తనను గాంచి శ్రద్ధావంతుడైన వాడు భిన్నమగు అభిప్రాయమును పొందేడి అవకాశం ఉండుటయే అందులకు కారణము. అట్టి స్థానములకు పోవుట ఎనడి కష్టమును పొందుటకు బదులు మనుజుడు తన మనస్సును గోవిందునిపై నిలపవలననియు అది అతనికి సహాయభూతము కాగలదనియు ఆయన ఉపదేశించిరి. కాని ఏ స్థానమునందైనను గోవిందునిపై మనస్సును నిలుపుట అనడి పదము ఆధ్యాత్మిక పురోగతి పొందిన వారికే గాని సామాన్యులకు ఉపదేశింపబడలేదు. కనుక ప్రయాగ, మధుర, బృందావనం, హరిద్వారం వంటి తీర్థస్థానముల కేగుట ద్వారా సామాన్య జనులు నేటికిని లాభమును బడియగలరు. తత్వము నెరిగిన రత్నకుమారి మాతాజీ 3 పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. తత్వము నెరిగినట్టి తత్వవిత్ వాని కొరకై అన్వేషింపుమని ఈ శ్లోకమున ఉపదేశింపబడినది. తత్వవిత్ అనగా పరతత్వము నెరిగిన వాడని భావము. కుహాన తత్వవేత్తలు తీర్థస్థానములందును పలువురు కలరు. అట్టి వారు ఎల్లప్పుడూ ఉందురు కనుక నిజమగు వ్యక్తిని కనుగొనగలిగినంతటి వివేకము మనుజునకు ఉండవలెను. అప్పుడే అతని తీర్థయాత్రా యత్నము సఫలీకృతము కాగలదు. మనుజుడు సమస్త కల్మషము నుండి విడివడి ఉండుటయే గాక అదే సమయమున కృష్ణ సంబంధ విజ్ఞానము నెరిగిన మహాత్ముని అన్వేషింపవలెను. శ్రద్ధావంతుడైన వానికి కృష్ణుడు తప్పక సహాయపడును. ఇదే విషయం గురు కృష్ణ ప్రసాదే అనుచు చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. అనగా గురువు మరియు శ్రీకృష్ణుని కరుణచే మనుజుడు ముక్తి మార్గమును భక్తి యోగం పడయగలడు. శ్రద్ధతో ఎవరైనా ముక్తి కొరకై అన్వేషించినచో శ్రీకృష్ణుడే ఎల్లరి హృదయములందు వసించి ఉన్నందున అతనికి తగిన గురువును కనుగొని వివేకము నొసగును. అంతటా మైత్రేయుని వంటి గురువు కరుణచే అతడు తగిన ఉపదేశములను బడసి ఆధ్యాత్మిక జీవనమున పురోగమించును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఏం చేశారు? విదురుడైన ఇల్లు వదిలిపెట్టిన తర్వాత మొత్తము తీర్థక్షేత్రాలన్నీ కూడా తిరుగుతూ ఆయన ఎక్కడికి వచ్చారు? చివరికి హరిద్వారం వచ్చారు. హరిద్వారం వచ్చిన తర్వాత అక్కడ మైత్రేయ ముని యొక్క ఆశ్రయం తీసుకుని ఆయన దగ్గర నుంచి భగవద్ విజ్ఞానం అంతా కూడా ఆయన పొందడం జరిగింది. మైత్రేయ ముని కలవడానికి ముందు ఆయన ఎవరిని కలుస్తారండి? విదురుడు ఉద్ధవుడిని కలుస్తారు. ఉద్ధవుడి దగ్గర నుంచి కొంచెం విన్న తర్వాత సో మళ్ళీ మైత్రేయముని దగ్గరికి వెళ్ళి ఆయన ఫర్దర్ తెలుసుకోమన్నారు కాబట్టి మైత్రేయముని దగ్గరికి వెళ్ళి సో ఆయన విదురుడు అన్ని కూడా అడుగుతారనమాట. సో ఇక్కడ మొత్తం ఆ యొక్క తీర్థయాత్రల గురించి అంతా కూడా శ్రీల ప్రభుపాదుల వారు చాలా డీటెయిల్ గా చెప్పారనమాట. సో భారతదేశంలో అయితే కనుక ఇప్పటికీ కూడా చాలా పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలు ఉన్నాయన్నమాట. సో విరజాస్ తీర్థ సేవయ అన్నమాట. సో ఎవరైనా సరే అటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తే కనుక వాళ్ళకి భౌతిక పరమైనటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయన్నమాట వాళ్ళకి. సో అప్రయత్నంగానే తెలియకుండానే వాళ్ళు ఎవరైనా బృందావనం వెళ్తే కనుక రాధాకృష్ణుల యొక్క నామం తీసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సో ముఖ్యమైనటువంటి తీర్థక్షేత్రాలు చాలా ఉంటాయి భాగవతంలో, కానీ ముఖ్యమైనటువంటివి చెప్పారనమాట ప్రభుపాద్ గారు. ఒకటి ప్రయాగ, రెండవది హరిద్వారము, మూడవది బృందావనము, రామేశ్వరము. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పారనమాట. తర్వాత రెండవ పారాగ్రాఫ్ లో కూడా సేమ్ అవే ప్రయాగ, మధుర కూడా యాడ్ చేశారు, బృందావనము, తర్వాత హరిద్వారము అనేటువంటిది చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పటికీ కూడా అందరూ కూడా అటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి కల్మషాలను అందరూ కూడా వాళ్ళు తొలగించుకుంటూ ఉంటారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఎంతో కొంత వాళ్ళకి పాపాలన్నీ కూడా పోతాయి అన్నమాట. సో జనరల్ గా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే కనుక ఏమవుతుంది? జనరల్ గా అక్కడ ఒక మంచి నది ఉంటుంది అనమాట. నది కానీ లేకపోతే కనుక పవిత్రమైనటువంటి సరస్సులు అవి ఉంటాయి అన్నమాట. సో అటువంటి వాటిల్లో కనుక స్నానం చేస్తే ఏమవుతుంది? పాపాలు కూడా అన్ని కూడా పోతాయి అన్నమాట. సో కానీ చాలా మంది ఏమనుకుంటారు, ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చి
ఏదో భగవంతుడు దర్శనం చేసుకుని వచ్చేస్తే గనక మా పని అయిపోతుంది అని అనుకుంటారు అనమాట. సో ఆ విధంగా చేయడం మూలంగా వాళ్ళకి కొంత మాత్రమే ఫలితం వస్తుంది అనమాట. కానీ నిజమైనటువంటి ఫలితం రావాలి అంటే కనుక తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరుంటారు? గొప్ప గొప్ప మహాత్ములు ఉంటారన్నమాట. సో అటువంటి మహాత్ములు ఎవరైతే కనుక తత్వవిత్, ఎవరైతే కనుక తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళ, భగవద్గీత 4వ అధ్యాయంలో కూడా మనకి అదే చెప్తారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. సో ఎవరైతే కనుక ఈ యొక్క తత్వవిత్, ఎవరైతే కనుక తత్వజ్ఞానం తెలుసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేసి, పరిప్రశ్నేన సేవయ, సేవ చేయడం ద్వారా వాళ్ళకి చాలా వినమ్రంగా వాళ్ళని భగవంతుడి గురించి ప్రశ్నిస్తే గనక వాళ్ళు ఏం చేస్తారంట, ఆ యొక్క భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా మిగిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి మనం కూడా తీర్థయాత్రలకు వెళ్తున్నాము అంటే కనుక ఎందుకు వెళ్ళాలి? తీర్థయాత్రల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కనుక ఒకటి, అక్కడ ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు, ఆ వాతావరణంలోకి వెళ్ళడం మూలంగా మనకి కొంత కల్మషాలు పోతాయి. సో రెండవది ఏమవుతుంది, మనకి కల్మషాలు పోవడమే కాకుండా అక్కడ పుణ్యక్షేత్రాలు, నదులు ఏవైతే ఉంటాయో వాటిల్లో స్నానం చేయడం మూలంగా ఇంకా కొంచెం కల్మషాలు పోతాయి. తర్వాత మూడవది ఏంటి, అక్కడ ఎవరైతే గనక భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండటం మూలంగా ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి విషయాలు, స్వామి గురించినటువంటి ఆ యొక్క లీలలు చేసిన ప్రదేశాలు అవన్నీ కూడా తెలుసుకుని, మహత్యం అంతా కూడా తెలుసుకుని స్వామి యొక్క దర్శనం చేసుకోవడం అనేటువంటిది మూడవది. సో ఈ మూడు కూడా జరుగుతాయి. అందరూ కూడా ఈ మూడు చేసి బయటకు వచ్చేస్తారు. కానీ అక్కడ చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉందన్నమాట. ఏమిటి అది? ఎవరైతే కనుక తత్వజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఉన్నారో వాళ్ళని మనము వెతికి వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకోవాలన్నమాట. సో అందుకే ఇది వరకు ఏం చేసేవాళ్ళండి, మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్ అయిపోయేదాకా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మొత్తం బాధ్యతలంతా కూడా కొడుక్కి ఎవరికో ఒకరికి అప్పగించేసి వాళ్ళు కాశీకి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి మొత్తం తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అందరూ కూడా. సో ఏవైతే ఉన్నాయో కొంత ఏదైతే తీసుకుని వాళ్ళు కాశీకి వెళ్ళిపోయి ఇంకా జీవితం అంతం కూడా ఇంక వాళ్ళు అక్కడే ఉండేవారు, ఇంకా వెనక్కి వచ్చేవాళ్ళు కాదనమాట. ఎవరో చాలా తక్కువ మంది మాత్రం వెనక్కి వచ్చేవాళ్ళు అనమాట. సో మేము కాశీ వెళ్ళినప్పుడు చూసాం అనమాట. సో ఎంతలా ఉన్నాయంటే కనుక ఎంతమంది వచ్చినా సరే ఆ విధంగా అక్కడ ఆశ్రయం పొందడానికి కావలసినటువంటి సత్రాలు, ఎవరైతే ధనవంతులు ఉండేవారు కదా ఇది వరకు, ధనవంతులు, అదే విధంగా పెద్ద పెద్ద రాజులు, జమీందారులు, వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే కనుక వాళ్ళకి తెలుసు అనమాట. సో చాలా మంది వాళ్ళు మోక్షం పొందడానికి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి అక్కడ సత్రాలు, అదే విధంగా భోజనాలు అవన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేసేవారు అనమాట ఇది వరకు కూడా. ఇప్పుడంటే బాగా కమర్షియల్ అయిపోయింది, కానీ ఇది వరకు అయితే కనుక అలాంటివి చేసేవారు అనమాట. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. మేము హరిద్వార్ వెళ్ళినప్పుడు కూడా చూసాం, అక్కడ గంగా నది తీరంలో కొన్ని సత్రాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వరకు అలా అరేంజ్ చేసేవారు కాబట్టి ఎవరైతే గనక ఈ యొక్క బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ భగవద్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే నివసిస్తూ ఇంకా వాళ్ళ యొక్క జీవితంలో ముక్తి పొందడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో కానీ ఏమవుతుంది, ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎవరికి భగవత్ చింతనే లేకుండా చనిపోయేదాకా కూడా ఇంట్లోనే కూర్చుని వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు అనమాట. సో కానీ ఏంటంటే కనుక నరోత్తమ్ దాస్ ఠాకూర్లు అనమాట మన యొక్క పరంపరలో గొప్ప గురువులు అనమాట నరోత్తమ్ దాస్ ఠాకూర్. సో ఆయన రాసిన పాటలు ఎన్ని ఉన్నాయంటే కనుక అన్ని ఉన్నాయన్నమాట. ఆ పాటల అర్థం తెలుసుకున్నా సరే మనకి ఎంతో ఎంతో బాగుంటుంది అనమాట. సో చాలా చాలా పాటలు రాశారు ఆయన. సో ఆయన నరోత్తమ్ దాస్ ఠాకూర్లు చెప్తున్నారనమాట, కలియుగంలో ఎవరు కూడా పుణ్యక్షేత్రాలకి వెళ్ళొద్దు అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో అదేంటండి, శాస్త్రాల్లో చెప్తున్నారు కదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళమని, మరి ఈయన ఎందుకు చెప్పారు అని అంటే కనుక దానికి కూడా ఒక కారణం ఉందన్నమాట. సో ఏంటంటే కనుక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అప్పట్లోనూ అలాగే ఉండేవాళ్ళు, ఇప్పట్లో కూడా ఏంటంటే కనుక కొంతమంది మామూలు ప్రజలు కూడా ఉంటారు అక్కడ పుణ్యక్షేత్రాల్లో అన్నమాట. సో వాళ్ళు అక్కడే నివసిస్తూ ఉంటారు పుట్టిన దగ్గర నుంచి, వాళ్ళు భక్తులు కూడా కాకపోవచ్చు అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, అటువంటి వాళ్ళని చూసి మనము ఆ యొక్క ధామవాసులు అన్నమాట, పుణ్యక్షేత్రాల్లో నివసించేటువంటి వాళ్ళ మీద మనకి చెడు అభిప్రాయం కలుగుతుంది అన్నమాట. సో కాబట్టి చెడు అభిప్రాయం కలిగి ఎందుకు ఇక్కడ ఉండాలి అని చెప్పి మనం ధామాన్ని కూడా మనం తక్కువగా చూడడం మొదలు పెడతామేమో అని చెప్పేసి నరోత్తమ్ దాస్ ఠాకూర్ మీరు పుణ్యక్షేత్రాలుగా వెళ్ళొద్దు అని చెప్పి చెప్పారనమాట. సో ఇంకా ఆయన ఎందుకు చెప్పారు, ఇంకొక కారణం అంటే కనుక ఆయన గొప్ప భక్తుడు అయిపోయారు ఆయన.
సో కాబట్టి ఎవరైతే కనుక గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో, శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కడ ఉంటే కనుక ఆ ప్రదేశమే పుణ్యక్షేత్రం అయిపోతుంది. ఎవరైతే కనుక శుద్ధ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉంటే కనుక అక్కడే బృందావనం, అక్కడే మాయాపూర్ అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఆ ప్రదేశాన్ని అంతా కూడా అలా తయారు చేసేస్తారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు కూడా అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారు, ప్రాక్టికల్ గా ఆయన బృందావనాన్ని వదిలిపెట్టారు ఫిజికల్ గా అయితే, కానీ ఏం చేశారు, ఆయన బృందావనాన్ని కూడా ఆయన మొత్తం పాశ్చాత్య దేశాలందరికీ కూడా తీసుకుని వెళ్ళి అందరికీ ఇచ్చారు. ఆయన ఎక్కడికైతే కనుక వెళ్ళారో ఆ ప్రదేశం అంతా కూడా బృందావనం అయిపోయింది అనమాట. సో భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన పాటించారో, సో ప్రభుపాద్ గారు చెప్పినట్లుగా ఆ యొక్క దేవతార్చన అవన్నీ కూడా చేస్తున్నారో ఆ ప్రదేశాలన్నీ కూడా బృందావనం అయిపోయినాయి అన్నమాట. సో ఇంకా ఏంటంటే కనుక ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి నదులు ఉంటాయి కదండి, అందరూ కూడా ఏం చేస్తారో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. స్నానం చేయడం మూలంగా ఆ నదులన్నీ కూడా ఏమవుతుంది, వాళ్ళ యొక్క పాపాలన్నిటిని కూడా నదులు తీసుకుంటాయి అన్నమాట. సో వీళ్ళకి పాప ప్రక్షాళన అయిపోతుంది, కానీ ఆ నదులకు మాత్రం చాలా చాలా పాపం వచ్చేస్తుంది అనమాట. ఆ నదులు కూడా ఏం చేస్తాయి అంటే కనుక వెయిట్ చేస్తాయంట. ఎవరు శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే బాగుండు, వాళ్ళ పాదాలు మా యొక్క నీళ్ళల్లో కడుక్కుంటే కనుక మా పాపాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి ఆ పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి పుణ్య నదులు కూడా వెయిట్ చేస్తూ ఉంటాయంట. సో అది శుద్ధ భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థాయి ఆ విధంగా ఉంటుందన్నమాట. సో నరోత్తమ దాస్ ఠాకూర్ అందుకని ఆయన చెప్పారు, మీరు ఎక్కడికి పుణ్యక్షేత్రాలుగా వెళ్ళక్కర్లేదు అని చెప్పారు అనమాట. కానీ ఏంటంటే కనుక మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి, సో మనం కూడా ఏంటంటే కనుక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఎంత కుదిరితే అంత మనము ప్యూరిఫై చేసుకోవడానికి మనం ప్రయత్నించాలన్నమాట. సో కుదిరితే కనుక భక్తుల సాంగత్యంలో వెళ్ళడానికి మనము ప్రయత్నించాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన తర్వాత ముఖ్య ఉద్దేశం ఏమిటి, మనకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో, ఎలా అయితే మైత్రేయ ముని దొరికారో విదురుడికి, అలాగే శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్వేషించి వాళ్ళ దగ్గరికి తత్వజ్ఞానం తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. సో కానీ ఈ రోజుల్లో ఏంటంటే కనుక చాలా మంది మోసం చేసేటువంటి వాళ్ళందరూ కూడా పుణ్యక్షేత్రాలకు అందరూ వస్తారు కదా అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఈ రోజుల్లో. సో ఎప్పుడు ఉండేవాళ్ళు మోసం చేసేటువంటి వాళ్ళు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఉండేవాళ్ళు అనమాట. సో కానీ ఏంటంటే కనుక మనకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మనకున్నటువంటి 4-5 రోజుల్లో అటువంటి గొప్ప భక్తుడిని వెతికి వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకుని అదంతా కూడా తీసుకోవడం మనకు కుదరదు. సో కాబట్టి ప్రభుపాద్ గారు ఏం చేశారు, మన ఇంటికి మన ఊరికే వచ్చేసారనమాట. వచ్చేసి మీరు తీసుకోండి అని చెప్పేసి ఆయన పుస్తకాల్లో మొత్తం జ్ఞానం అంతా కూడా మనందరికీ కూడా ఇచ్చేసారనమాట. సో ఆ జ్ఞానం ఇవ్వడం మూలంగానే మనము ప్రతిరోజు కూడా యొక్క భాగవతము, భగవద్గీత ఇవన్నీ కూడా శ్రవణం చేస్తున్నాం, చదువుకుంటున్నాం. ఏవైతే కనుక పుణ్యక్షేత్రాల్లో చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజు మన ఇంట్లోనే కూర్చుని మనం చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. సో అది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప అన్నమాట మనకు అందరికీ కూడా. శ్రీల ప్రభుపాదుల వారికి జై. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే కనుక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారు తత్వజ్ఞానం నేర్చుకోవాలి అనేటువంటి అవసరం లేదు. ఎందుకంటే కనుక మనకు ఆల్రెడీ ప్రభుపాదుల వారు అంత జ్ఞానం ఇచ్చారు. మనకు భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే కనుక, అదే విధంగా మనకి ఇస్కాన్ యొక్క సాంగత్యంలో ఉంటే కనుక ఆటోమేటిక్ గా మనం భక్తులతో ఉంటాము. ఇంకా మనకు అదృష్టం ఉంటే కనుక గొప్ప గొప్ప మహారాజులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో పాటు మనం యాత్ర చేసే అదృష్టం ఉంటే కనుక సో మనకి కథ కూడా జరుగుతుంది, భక్తుల సాంగత్యంలో ఉంటాము, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో కాబట్టి భక్తులతో పాటు మనం ఒంటరిగా ఒక్కళ్ళమే వెళ్ళడం కన్నా భక్తులతో పాటు మనము ఆ యొక్క యాత్రకు వెళ్తే కనుక దాని యొక్క మహిమ ఇంకా చాలా చాలా బాగుంటుంది, చాలా బ్లిస్ఫుల్ గా ఉంటుంది అనమాట. తయో సంవవదో సూత ప్రవృత్త హ్యమాల కదా ఆపో గంగా యువాగ్నిర్హరే పాదాంబుజాశ్రయ. విదుర మైత్రేయ సంవాదమును గూర్చి ప్రశ్నించుచు సౌనకుడు ఇట్లు పలికెను, భగవానుని అమలమగు లీలా వర్ణనములు దాని యందు పెక్కు ఉండవచ్చును. సమస్త పాపముల నుండి మనుజుని ముక్తిని కావించడి కారణమున అట్టి కథాశ్రవణము గంగాజల స్నానము వంటిదై ఉన్నది. విజయలక్ష్మి మాతాజీ చదవండి, ఒక నిమిషము. చదవండి మాతాజీ. మాతాజీ భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల నుండి బహిర్గతమయ్యడి కారణమున గంగాజలము పవిత్రమై ఉన్నది. అదే విధముగా భగవద్గీత సైతము గంగాజలముతో సమానమై ఉన్నది. అది భగవానుని ముఖతః వెలువడి ఉండుటయే అందులకు కారణము. ఆ దేవదేవుని లీలలు లేదా దివ్య కర్మలకు సంబంధించిన ఏ విషయమందైనను
ఇది సత్యమే అయి ఉన్నది. భగవానుడు పూర్ణుడు. అతని పలుకులు అతని స్వేదము లీలలను వాని నడుమ భేదము ఉండదు. గంగాజలము అతని లీలావర్ణనములు అతని పలుకులు అన్నీను ఒకే పూర్ణ స్థాయిలో ఉండును. కనుక వీనిలో దేనిని ఆశ్రయించినను సమానమే కాగలదు. కృష్ణునితో సంబంధము కలదేదైనను ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్టిదని శ్రీల రూప గోస్వామి తెలిపి ఉండిరి. కర్మలనన్నిటినీ కృష్ణ సంబంధమున జతగూర్చగలిగినచో భౌతిక స్థాయిలో గాక మనము ఆధ్యాత్మిక స్థాయిలోనే నిలిచి ఉండగలము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ఇంకా అడుగుతున్నారు అన్నమాట వీళ్ళు. సో వాళ్ళిద్దరూ కూడా ఏమి మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ కూడా. సో వాళ్ళిద్దరి మధ్యలో కూడా మాట్లాడుకుంటున్నారు అంటే కనుక విదుర మైత్రేయ సంవాదంలో కూడా అవి కేవలం భగవంతుడి యొక్క లీలలే అయి ఉండవచ్చు. సో అటువంటి ఏవైతే కనుక లీలావర్ణనలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి కూడా మనుషుడిని ముక్తి కావిస్తాయి. కాబట్టి అదంతా కూడా ఆ కథలను వినడం అంతా అనేటువంటిది కూడా గంగాజలంలో స్నానం చేసినటువంటిదే అని చెప్తున్నారు అన్నమాట. సో గంగానదికి అంత పవిత్రత ఎందుకు వచ్చింది అంటే కనుక గంగానది ఆ యొక్క విష్ణు భగవానుడి యొక్క పాద పద్మాల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆవిడికి అంతటి పవిత్రత వచ్చింది అనమాట. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క నోటి నుంచి వచ్చింది కాబట్టి భగవద్గీత ఆయన మాటలు కాబట్టి అది కూడా అంతే పవిత్రం అన్నమాట. సో ఎవరైనా సరే భగవద్గీత పఠిస్తూ ఉన్నారు రోజు అంటే కనుక వాళ్ళు గంగా నదిలో స్నానం చేస్తున్నటువంటి ఆ యొక్క ఫలితం అంతా కూడా వాళ్ళకి వస్తుందన్నమాట. అదేవిధంగా స్వామి యొక్క నామము, రూపము, లీల, గుణాలు ఇవన్నీ కూడా ఏమీ తేడా ఉండదు అనమాట. సో కాబట్టి వాటి గురించి మాకు చెప్పండి అని చెప్తున్నారు అనమాట. తాన కీర్తయా భద్రంతే కీర్తన్యోదార కర్మణ రసజ్ఞక్యోను తృప్యేత హరిలీలామృతం పిబాన్. ఓ సూత గోస్వామి, మీకు శుభముగు గాక. ఉదారములను కీర్తనీయములను అగు శ్రీహరి కర్మలను దయచేసి వర్ణింపుడు. హరిలీలామృత పానమునందు ఏ భక్తుడు తనివి నొందగలడు. హరి కృష్ణ ప్రసాద్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సదా ఆధ్యాత్మిక స్థాయిలోనే నిర్వహింపబడేది భగవద్లీల కథనమును భక్తులు పరమానందంతో గ్రహించవలెను. నిజముగా ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచియున్న వారు అట్టి నిరంతర లీలా కథన శ్రవణము చేతను తనని నొందబోరు. ఉదాహరణకు ఆత్మదర్శి అయిన మహాత్ముడు భగవద్గీత పఠనమునందు ఏనాడును తనివి నొందడు. భగవద్గీత, శ్రీమద్ భాగవతములను వేలాది సార్లు పఠించినప్పటికీ భక్తుడు ఇంకనూ అనేకమగు కొత్త విషయమును తప్పగా కొనుచుండడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క భగవద్గీత గాని, శ్రీమద్ భాగవతం గాని, స్వామి యొక్క లీలలు గాని, వర్ణనలు గాని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంట, చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. సో కాబట్టి భక్తులందరూ కూడా చాలా ఆనందంతో వాటిని వింటూ ఉంటారు. ఎంత విన్నా సరే వాళ్ళకి తనివి తీరదన్నమాట. సో కాబట్టి ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక మహాత్ములు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా భగవద్గీత పఠనము సరిపోతుంది నాకు అని ఎప్పుడు అనుకోరు అనమాట. సో ఇంకా ఇంకా వాళ్ళు చదువుతూనే ఉంటారనమాట. సో అదేవిధంగా చైతన్య మహాప్రభు కూడాను ఈ ప్రతిరోజు కూడా పూరిలో ఉన్నప్పుడు ఆయన గదాధర పండిత్ దగ్గరికి వెళ్ళేవారు అనమాట. వెళ్తూ ఆయన ప్రతిరోజు కూడా ఆయన ధ్రువ చరిత్రము, ప్రహ్లాద చరిత్రము ప్రతిరోజు కూడా వినేవారంట. వాళ్ళిద్దరు కలిసి చదువుకునేవారంట. ప్రతిరోజు చదువుకోవడమే కాదు, ఏకంగా అది చదువుకుంటూ కన్నీళ్ళు వచ్చేసామంట. మొత్తం వాళ్ళకి కన్నీళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకం ఏదైతే ఉందో, మనలా కాదు కదండి, ఈ పుస్తకాలన్నీ కొంచెం తడిసినా పర్వాలే, అప్పుడైతే తాళపత్రాల మీద రాసుకునేవాళ్ళు, ఏదో వాళ్ళకున్న ఇంకుతోనో దేనితోనో రాసుకునేవాళ్ళు. ఆ కన్నీళ్ళన్నీ కూడా పడిపోయి ఆ భాగవతం కాపీ ఏదైతే ఉందో అదంతా కూడా తడిసిపోయింది, మొత్తం అంతా కూడా చెరిగిపోయింది అనమాట. సో తర్వాత ఒక భక్తులు వచ్చి నాకు భాగవతం కాపీ ఇవ్వండి అంటే కనుక, లేదు నా దగ్గర గదాధర పండిత్ని అడుగుతారనమాట. సో నాకు భాగవతం చెప్పండి అంటే కనుక, నువ్వు భాగవతం కాపీ తీసుకురా, అప్పుడు నీకు భాగవతం చెప్తాను అంటారనమాట. సో మీ దగ్గర ఉండేది కదా చైతన్య మహాప్రభు, మీరు చదువుకునే వాళ్ళు కదంటే కనుక ఏమైంది, మేమిద్దరం కూడా చాలా కన్నీళ్ళు పెట్టుకుని రోజు చదువుకునే వాళ్ళం కాబట్టి మా కన్నీళ్ళతోటి ఆ బుక్ అంతా కూడా తడిసిపోయింది, మొత్తం తాళప్రత్తం అంతా చెరిగిపోయి మొత్తం అంతా చెరిగిపోయింది, ఇప్పుడు అది ఎందుకు పనికి రాకుండా పోయింది, కాబట్టి నువ్వు కొత్త పుస్తకం తీసుకుని భాగవతం కాపీ తీసుకునిరా, అప్పుడు నీకు భాగవతం అంతా చెప్తాను అంటారన్నమాట. సో ఆయన అక్కడికి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి ఆ భాగవతం తెచ్చుకుని మళ్ళీ వచ్చే లోపల గదాధర పండిత్ కూడా ఆయన భగవద్గీత దగ్గరికి వెళ్ళిపోతారనమాట. సో అలాగా ఈ యొక్క
భాగవత శ్రవణం అనేటువంటిది కూడా ఎన్నిసార్లు చేసినా సరే భక్తులకి ఇంకా ఇంకా తనివి తీరకుండా ఉంటుందన్నమాట. ఏవముగ్రస్రవా పుష్ట ఋషిభిర్నైమిషాయనై భగవత్యర్పిదాత్యాత్మ స్థానః శ్రూయతామితి. భగవానుని దివ్య లీలల యందు సంలగ్నమైన చిత్తము గల రోమహర్షణ సుతుడు సూతగోస్వామి ఆ విధముగా నైమిసారణ్య ఋషులచే ప్రవచించుటకు వినుతింపబడి నేను పలుకునది ఆలకింపుడు అని పలికెను. సూతం వాచా హరే దృఢక్రోడతనూ స్వమాయయా నిశమ్య గోరుద్ధరణం రసాతలాత్ లీలాం హిరణ్యాక్షమవాజ్ఞయా హతం సంజాత హర్షో మునిమాహభారత. సూత గోస్వామి కొనసాగించాను. తన యోగమాయచే వరాహ రూపమును ధరించి సముద్రాంత గర్భము నుండి ధరణిని ఉద్ధరించుట, హిరణ్యాక్షుని అతి సామాన్యముగా వధించి వేయుటయందు క్రీడనరించిన విష్ణు భగవానుని కథను విని భరత వంశజుడగు విదురుడు మిగుల హర్షితుడయ్యను. పిదప అతడు మైత్రేయ మునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ చదవచ్చా? హరే కృష్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. జై ప్రభు. భాష్యం. భగవానుడు తన యోగమాయ చేతనే వరాహ రూపము ధరించనని ఇచ్చట తెలిపడినది. అతడు ధరించిన రూపము బద్ధజీవుడు ధరించే రూపం వంటిది కాదు. బద్ధజీవుడైన వాడు ఉన్నతమగు భౌతిక నియమములు చే బలవంతముగా ఏదో ఒక ఉదేహమును పొందుతున్నాడు. కానీ భగవానుడు ఆ విధంగా బాహుశక్తి చే బలవంతముగా వరాహ రూపము ధరించలేదు ఇచ్చట స్పష్టముగా తెలిపడింది. భగవద్గీత యందు ఇదే సత్యము దోపరిచినది. భగవానుడు దరిద్రపై అవతరించినప్పుడు తన యోగమాయ ద్వారా రూపధారణ కావించును. కనుక భగవాని రూపం ఏనాడును భౌతిక శక్తిని కూడి ఉండదు. అనగా బ్రహ్మము రూపధారణము కావించినప్పుడు ఆ రూపము మాయ నుండి గ్రహించబడినది. మాయావాది వలన అంగీకారయోగము కాదు. వేలనగా మాయాదేవి బద్ధజీవుని కనను ఉన్నతమైనది అయినను దేవదేవుని కనన మాత్రం ఉన్నతమైనది కాదు. భగవద్గీత యందు నిర్ధారించబడినట్టుగా ఆమె సర్వదా శ్రీకృష్ణ భగవాని అధీనమునందే ఉండదు. అనగా మా ఎల్లప్పుడూ ఆ దేవదేవి అధ్యక్షత ఎందే నిలిచుండి అతని అధిగమించకుండా జీవుడు పరతత్వమే గాని ప్రస్తుతము మాయచే కట్టుబడి ఉన్నాడనేది మాయావాద సిద్ధాంతము విప్పారమైనట్టు. ఏలనగా మాయ భగవానుని కప్పివేయునట్టు ఘనమైనది కాబోదు. అనగా అత్యాద శక్తి బ్రహ్మ యొక్క అంశపైననే పనిచేయను కానీ పరబ్రహ్మపై కాదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్పారు మనకి? సూత గోస్వామి చెప్పారనమాట. సో తన యొక్క యోగ మాయచోటి ఆయన యొక్క వరాహ రూపాన్ని ధరించి సముద్ర గర్భంలో ఉన్నటువంటి ధరణీదేవిని రక్షించి హిరణ్యాక్షుణ్ణి చాలా తేలికగా, ఎంతో శక్తివంతుడు అనమాట హిరణ్యాక్షుడు. చూసాం, వరుణుడు కూడా ఆయనతో యుద్ధం చేయలేకపోయారు. దేవతలు ఎవరైనా సరే యుద్ధం చేస్తాను రండి అంటే కనుక అందరూ పడి వారిపోతారు. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి హిరణ్యాక్షుణ్ణి చాలా తేలిగ్గా, ఎలాగా ఒక చెంప మీద గుద్దునట్టు గుద్ది మొత్తం ఆయన అంతా కూడా చాలా తేలిగ్గా ఆయన సంహరించేశారనమాట. సో ఆ కథ అంతా కూడా విన్నారనమాట. అదంతా కూడా ఏంటంటే ఆయనకి లీల అనమాట, ఒక క్రీడ, ఒక పాస్ టైం అనమాట ఆయనకి. సో విన్న తర్వాత విదురుడు చాలా చాలా సంతోషపడ్డారు. సో సంతోషపడిన తర్వాత మైత్రేయమునితో ఈ విధంగా పలికారు అని చెప్పేసి మనకి సూత గోస్వామి చెప్తున్నారనమాట. నైమిసారణ్యంలో ఉండేటువంటి ఋషులందరూ కూడా అడిగిన తర్వాత. సో ఇక్కడ భగవంతుడి యొక్క రూపం గురించి చెప్తున్నారనమాట. ఆయన యొక్క వరాహ రూపము చాలా సార్లు చెప్తున్నాం మనం. ఆ యొక్క రూపం అనేటువంటిది మనము భౌతిక పరమైనటువంటి రూపం కాదు. ఆ రూపం అంతా కూడా పూర్తిగా ఆధ్యాత్మికం అనమాట. భగవంతుడి యొక్క శరీరం అంతా కూడా ఆధ్యాత్మికం అనమాట. సో ఆ యొక్క రూపం మనలాగే ఉంటుంది. స్వామి మనమేంటి బద్ధజీవులం కాబట్టి మనం అందరం కూడా మనం చేసినటువంటి కర్మలను బట్టి రకరకాలైనటువంటి శరీరాలని మనం తీసుకుంటూ ఉండాలి. అవన్నీ కూడా మనకి చాయిస్ ఏమీ ఉండదు. ఏ తల్లిదండ్రుల దగ్గర మనం పుట్టాలి, ఏ శరీరాన్ని పుట్టాలి, మనము మన శరీరం ఎలా ఉండాలి, ఆ తర్వాత మనం ఏ దేశంలో పుట్టాలి, ఇవన్నీ కూడా దేనికి మన చాయిస్ ఉండదు. మన కర్మ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనకి వస్తుంది. అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక బలవంతంగా మనకి ఆ శరీరం రుద్దబడుతుంది అనమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడికి మాత్రం బలవంతంగా ఆయనకి ఎవరు కూడా రుద్దలేరు అనమాట. ఆయన తన యొక్క ఆత్మ మాయ అంతరంగ శక్తితోటి ఆయన తన యొక్క ఇష్టంగా అది కావాలని చెప్పి ఆయన తీసుకుంటూ ఉంటారనమాట. మాయావాదులు చెప్తూ ఉంటారనమాట, ఆయన ఎప్పుడైనా సరే ఒక రూపం తీసుకుని వచ్చారు, ఆయనకి రూపం ఉండదు
ఆయన ఎప్పుడైనా రూపం తీసుకుని వచ్చారు అంటే కనుక మాయ దగ్గర నుంచి ఆ రూపం తీసుకుని వస్తారు. రూపం తీసుకుని వస్తే ఏమవుతుంది, మాయ ఆయన్ని అధిగమించేస్తుంది అని చెప్పి చెప్తారనమాట. కానీ చాలా తప్పు అనమాట ఈ యొక్క విషయం అనేటువంటిది. ఎందుకంటే భగవద్గీతలో క్లియర్ గా చెప్పారు మనకి, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. సో నా యొక్క ఆధ్వర్యంలోనే మొత్తం ఈ మాయాశక్తి అంతా కూడా నడుస్తూ ఉంది అని చెప్పి స్వామి చెప్పారనమాట. సో కాబట్టి ఆయన వచ్చారు, ఆయన అవతారం తీసుకుని వచ్చారంటే కనుక ఆయన యొక్క శరీరము, ఆ యొక్క రూపం ఏదైతే ఉందో అది పూర్తిగా ఆధ్యాత్మికము. సో కాబట్టి ఆయన సూకర రూపం, వరాహ రూపం తీసుకుని వచ్చారంటే కనుక మనం అసహ్యించుకోకూడదు, ఎందుకంటే కనుక అది పూర్తిగా ఆధ్యాత్మికము. విదురం వాచ ప్రజాపతి పతి సృష్ట్వా ప్రజా సర్గే ప్రజాపతి కిమారభతా మే బ్రహ్మాన్ ప్రభృవ్యావ్యక్త మార్గవేత్. విదురుడు పలికెను, ఓ బ్రాహ్మణుడా, మాకు అచింత్యములైన విషయములను మీరెరుగుదురు కనుక జీవులను సృజించుటకు ప్రజాపతులను సృష్టించిన పిమ్మట పిదప బ్రహ్మదేవుడు ఏమి చేసెనో తెలియజేయుడు. శాంతకుమారి మాతాజీ చదవండి. చదివారా ఇప్పుడే? సారీ, లక్ష్మీదేవి మాతాజీ చదవండి. భాష్యము. అవ్యక్త మార్గవి మన భావనకు అతీతమైన దానిని ఎరిగినవాడు అను పదము ఇచ్చట ప్రధానమైనది. అచింత్యములైన విషయములను ఎరుగుటకు మనుజుడు గురు శిష్య పరంపరలోనున్న ప్రామాణికుని నుండి వానిని నేర్వవలెను. ఉదాహరణకు మన తండ్రి ఎవరో ఎరుగుట మన దృష్టికి అతీతమైనది, దానికి తల్లియే ప్రమాణం. అదే విధముగా మనకు అచింత్యమైన ప్రతి విషయమును ప్రామాణికుని వాస్తవముగా నెరిగినవాడు నుండియే మనం అవగతము చేసుకొనవలను. మొట్టమొదటి అవ్యక్త మార్గవి అనగా ప్రామాణికుడు బ్రహ్మదేవుడే. ఇక పరంపరలోనున్న తదుపరి ప్రామాణికుడు నారదముని. మైత్రేయ ఋషి అదే పరంపరకు చెంది ఉన్నందున అతడును అవ్యక్త మార్గవి అయి ఉన్నాడు. అదే విధముగా ప్రామాణికమగు గురు పరంపరలోనున్న వారెవరైనను అవ్యక్త మార్గవి సాధారణ దృష్టికి అతీతమైన దానిని ఎరిగినట్టు వాడు కాగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో విదురుడు ఇక్కడ మైత్రేయ ముని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. చాలా అచింత్యములు అంటే కనుక చాలా కష్టమైనటువంటి విషయాలు అన్నమాట. మామూలుగా ప్రజలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరికి కూడా అర్థం చేసుకోలేరు అనమాట. సో అటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఎవరికి చెప్తున్నారు? మైత్రేయ మునికి చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఏంటి ఆయన తర్వాత ప్రశ్న ఏంటి, జీవులందరినీ కూడా సృష్టించడానికి ప్రజాపతులను బ్రహ్మదేవుడు సృష్టించారనమాట. సో ఆ విషయాలన్నీ కూడా మన సృష్టి కార్యంలో మనము 2వ స్కందంలో కూడా మనం తెలుసుకున్నాం. సో తర్వాత ఆయన బ్రహ్మదేవుడు ఏమి చేశారు అని చెప్పని అడుగుతున్నారు అన్నమాట. ఎవరైతే కనుక మనకి శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో, పరంపరలో ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏమంటున్నారు? అవ్యక్త మార్గవిత్ అంటే గనక మన భావనకు అతీతమైనటువంటివి తెలుసుకున్నటువంటి వాళ్ళు అన్నమాట. సో మొట్టమొదటి అవ్యక్త మార్గవిత్ బ్రహ్మదేవుడు, తర్వాత నారదుడు అన్నమాట. సో మన యొక్క పరంపరలో. సో కాబట్టి మనం అటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి మనము ఈ విధమైనటువంటి విషయాలు, మనకు అర్థం కాలేనటువంటి విషయాలు అన్ని కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఏమరిచ్యాదయో విప్రయస్తు స్వయంభువో మను తే వై బ్రహ్మణ అదే సాత్కధమే తదభావయన్. విదురుడు ప్రశ్నించను, బ్రహ్మదేవుని ఆదేశము మేరకు ప్రజాపతులు, మరీచి, స్వయంభూమని వంటి వారు ఏ విధముగా సృష్టి కావించిరి, ఏ విధముగా వారు ఈ విశ్వమును విస్తరించిరి. సద్వితీయా కిమసృజన్ స్వతంత్రావుత కర్మసు అహో స్విత్సంహతా సర్వా ఇదం స్మా సమకల్పయన్. వారు ఈ విశ్వమును తమ భార్యములను కూడి విస్తరించిరా, లేక తమ కర్మయందు వారు స్వతంత్రముగా నిలిచి ఉండిరా, లేదా వారందరూ సమిష్టిగా దీనిని సృష్టించిరా. సో ఇక్కడ విదురుడు ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో, మరీచి, స్వయంభూమను, కశ్యప, వీళ్ళందరూ కూడా ఏ విధంగా సృష్టి చేశారు, సో ఏ విధంగా ఈ యొక్క విశ్వాన్నంతా కూడా వాళ్ళు విస్తరించారు, వాళ్ళు వాళ్ళ యొక్క భార్యల ద్వారా సహాయంతో వాళ్ళు విస్తరించారా, లేకపోతే కనుక
వాళ్ళు స్వతంత్రంగా ఇండిపెండెంట్ గానే వాళ్ళు ఈ పనులంతా కూడా చేశారా, లేకపోతే కనుక వీళ్ళందరూ కూడా కలిసి ఆ విధంగా సృష్టిని విస్తరించారా అని చెప్పి అడుగుతున్నారనమాట. మైత్రేయం వాచ దైవేన దుర్వితర్కేణ పరేణానిమషేణ చ జాతక్షోభాద్ భగవతో మహీనాసీద్ గుణత్రయాత్. మైత్రేయుడు పలికెను, త్రిగుణ సంసర్గపు సమతుల్యము జీవుని అదృశ్యమగు కర్మ చేతను మహావిష్ణువు చేతను కాలము చేతను క్షుభితుడైనప్పుడు మహత్తత్వము ఏర్పడినది. శాంతి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. పద్మిని మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపాముక్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. భౌతిక సృష్టికి కారణము ఇచ్చట మిగుల స్పష్టముగా వర్ణితమైనది. దానికి మొదటి కారణము దైవము, బద్ధజీవుని గతి. ఇంద్రియ భోగమునకు మిథ్యాప్రభు కాగోరిన బద్ధజీవుని కొరకే ఈ భౌతిక సృష్టి విలసిల్లి ఉన్నది. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలెనని బద్ధజీవుడు తొలుత ఎప్పుడూ కోరి ఉండెనన్నది చరిత్ర ఎవరును కనుగొనజాలరు. కాని భౌతిక సృష్టి అనునది బద్ధజీవుని ఇంద్రియ భోగార్థమే ఉద్దేశింపబడినదని మాత్రము వేద వాంగ్మయమున మనము సర్వత్రా గాంచవచ్చును. జీవుడు తన ప్రధాన కర్తవ్యమును భగవత్ సేవను మరిచినంతనే ఇంద్రియ భోగపు వాతావరణమును కొనుననుచు బద్ధజీవుని ఇంద్రియ భోగపు సారాంశమునంతటిని తెలిపడి ఒక చక్కని శ్లోకము కలదు. ఈ ఇంద్రియ భోగపు వాతావరణమే మాయా అని పిలువబడుచు భౌతిక సృష్టికి కారణమై ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. తడవత్ర. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఇచ్చట ప్రయోగింపబడిన మరొక ప్రధాన పదము దుర్వితరేత్తర అనేది ఎప్పుడు మరియు ఏ విధంగా జీవుడు ఇంద్రియ భోగ వాంఛితుడయ్యానని ఎవరును తర్కించరాదు. కానీ దానికి కారణం మాత్రం కలదు. భౌతిక ప్రకృతి అనేది కేవలము బద్ధజీవుడి ఇంద్రియ భోగార్థమే ఉద్దేశింపబడినది. అది దేవదేవుని చేతనే సృజింపబడినది. సృష్ట్యాది ఎందు భౌతిక ప్రకృతి విష్ణు భగవానుచే క్షుభితమైనదని ఇతర పేర్కొనబడింది. విష్ణువులు ముగ్గురని తెలుపబడినది. మొదట మహావిష్ణువు, పిదప గర్భోదక సాయి విష్ణువు, మూడవ రూపము క్షీరోదక సాయి విష్ణువు. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందమున ఈ మూడి ఇచ్చట సైతము విష్ణువే సృష్టి కారణమని ధృవీకరింపబడినది. శ్రీకృష్ణ భగవానుని విష్ణువు అధ్యస్థయందే ప్రకృతి తన కర్మ ఆరంభించిననియు మరియు ఇంకనూ కర్మను కొనసాగించున్నదనియు భగవద్గీత నుండి మనం తెలుసుకొనవచ్చును. కానీ ఆ దేవదేవుడు మాత్రము మార్పు రహితమై ఉన్నాడు. సృష్టి అనేది భగవాను ఉద్భవించిన కారణమున అతడు భౌతిక జగత్తుగా మార్పు నందెనని ఎవ్వరును తప్పుగా తలంచరాదు. అతడెల్లవేళలా తన స్వీయ రూపమందే విలసితగా ఉండగా అతని అచింత శక్తిచే జగత్తి వ్యక్తీకరణము జరుగుచుండును. ఆ శక్తి పనిచే విధమును గ్రహించుట మిగుల కష్టతరమైనను. వేద వాంగ్మయం నుండి తెలుసుకొనవలసిన విషయమేమనగా బద్ధజీవుడే తన గతిని తయారు చేసుకొనును. భగవానుని అధ్యక్షతలో ప్రకృతి ద్వారా అతనికి ఒక ప్రత్యేక దేహము వసగబడును. పరమాత్మ రూపమున దేవదేవుడు సర్వదా అతనికి సాంగత్యమును వసగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో త్రిగుణ సంసర్గమైనటువంటి సమతుల్యము జీవుని అదృశ్యమైనటువంటి కర్మ చేతను మహావిష్ణువు చేతను కాలము చేతను క్షుభితమైనప్పుడు మహత్తత్వము ఏర్పడినది. సో మహత్తత్వం ఎప్పుడు ఏర్పడింది అనేటువంటి విషయం చెప్తున్నారు. మహావిష్ణువు వల్ల, కాలము వల్ల, అదేవిధంగా జీవుడి యొక్క అదృశ్యమైనటువంటి కర్మల చేత కూడా మొత్తము యొక్క మహత్తత్వం అనేటువంటిది ఏర్పడింది అనమాట. సో కాబట్టి మొట్టమొదటి కారణం యొక్క భౌతిక సృష్టికి ఏమిటి? మొదటి కారణము దైవము, అంటే బద్ధ జీవుని యొక్క గతి అన్నమాట. సో జీవులందరూ కూడా ఎప్పుడైతే కనుక యొక్క అయోమయంలో మిథ్యలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నేనే ప్రభువుని, నేనే యజమానిని, నేనే రాజుని అవ్వాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వెంటనే యొక్క భౌతిక సృష్టి అనేటువంటిది సృష్టించబడింది అనమాట. సో కాబట్టి ఈ యొక్క భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఎప్పుడైతే కనుక అనుకున్నారో, సో మనం ఎప్పటి నుంచి ఈ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటున్నాము? సో నేను ఎప్పుడు వైకుంఠంలోంచి కింద పడిపోయాను,
ఫస్ట్ టైం నేను ఎప్పుడు పడ్డాను, పడిన తర్వాత ఏం చేశాను, ఆ తర్వాత మళ్ళీ నేను ఎన్ని జన్మలు తీసుకున్నాను నేను, సో ఎన్ని మన్వంతరాలు ఎన్ని కల్పాలు నేను ఈ జన్మలు తీసుకుంటూ ఉన్నాను నేను, ఎన్నిసార్లు నేను 84 లక్షల సైకిల్స్ కంప్లీట్ చేశాను. సో ఇవన్నీ కూడా మనం రీసెర్చ్ చేద్దాము అని అంటే కనుక చేయలేము, ఎవ్వరు కూడా చెప్పలేరు మనకి. సో ఆ విషయాలంతా కూడా మనం రీసెర్చ్ చేసి కూడా మనం పొందేటువంటి ఉపయోగం కూడా ఏది లేదు. కానీ ఒకటి మాత్రం మనకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నేనైతే కనుక వైకుంఠంలో ఉండేవాణ్ణి, సో భగవంతుడికి నేను ఎదురు తిరిగాను కాబట్టి నన్ను ఇక్కడికి పంపించేశారు యొక్క జైల్లోకి. సో కాబట్టి ఇంతవరకు అయితే కనుక ఖచ్చితంగా తెలుస్తుంది. దీని గురించి మనకి వేదాలన్నీ కూడా చెప్తున్నాయి. సో కాబట్టి ఇక్కడికి వచ్చాను, కాబట్టి ఇక్కడ పడిపోయాను, జైల్లో ఉన్నాను. సో కాబట్టి నాకు అర్థం ఏంటి? ఈ జైల్లోంచి బయటపడాలి, అది నా యొక్క పని. సో ఇంతవరకు మనం తెలుసుకోవాలి, కానీ ఎందుకు పడిపోయాను నేను, ఎలాగ పడిపోయాను నేను, సో అని చెప్పేసి అటువంటి విషయాన్ని అంతా కూడా మనం తర్కించడము ఏ విధంగా కూడా ఉపయోగం లేదు. కాబట్టి అటువంటి విషయాన్ని తర్కించవద్దు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే కానీ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా ఎవరి కోసం సృష్టించబడింది అంటే కనుక మనకి భౌతిక ప్రపంచం అంతా కూడా బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే కనుక కృష్ణుడితోటి దూరంగా నేను ఆనందించాలి, భోగించాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే వచ్చిందో అటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక భౌతిక ప్రపంచంలో పెట్టివేయడం జరిగింది అనమాట. సో మనకి చూసాం ఇప్పుడు ఇంతకు ముందు శ్లోకంలో మయాధ్యక్షేణ ప్రకృతి అన్నమాట. సో దాంట్లో ఏమవుతుంది, యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధ్యక్షతలోనే మొత్తం యొక్క ప్రకృతి అనేటువంటిది కూడా మొత్తము కర్మలన్నీ కూడా మొదలు పెట్టింది అనమాట. సో ఇవింతా కూడా ఏంటి, జీవుడు తన యొక్క కర్మల్ని కూడా ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఏదో పొందాలని కొంచెం కర్మలు చేస్తాడు, మళ్ళీ కర్మ ఫలితాలు వస్తాయి. సో మళ్ళీ ఆ కర్మ ఫలితాల్లో మళ్ళీ ఇంకో కొత్తది ఏదో చేస్తున్నాడు, దాంట్లో చిక్కు పడిపోతూ ఉన్నాడు. సో అలాగా జీవుడు ఏంటంటే కనుక మనం ఏ కర్మలు అయితే కనుక ఈ జన్మలో చేస్తున్నామో దాన్ని బట్టి వచ్చే జన్మలో మన యొక్క శరీరం అనేటువంటిది డిసైడ్ చేయబడుతుంది అనమాట. సో కాబట్టి జీవుడు తన యొక్క నెక్స్ట్ శరీరాన్ని ఎలాగా తన యొక్క కర్మల ద్వారా వాటంతట వాడే జీవుడే తయారు చేసుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఎప్పుడైతే ఇక కర్మలన్నీ కూడా చేశాడో వాడు చేసినటువంటి కర్మలను బట్టి ప్రకృతి ఏం చేస్తుంది, స్వామి యొక్క అధ్యక్షతలో ఉన్నటువంటి ప్రకృతి వాడికి ఒక్కొక్క రకమైనటువంటి దేహాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఏ దేహాన్ని తీసుకున్నా సరే పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ కూడా మనతో పాటు ఆయన ఉంటారనమాట. రజ ప్రధానాన్మహత స్త్రీలింగో దైవ చోదితాత్ జాత ససర్జ భూతాదిర్వియదాని పంచసా. జీవుని గతిచే ప్రేరేపింపబడి త్రిలింగాత్మకమగు మిథ్యాహంకారము రజోగుణ ప్రధానమగు మహత్తత్వము నుండి ప్రభవించెను. పిదప మిథ్యాహంకారం నుండి అనేక రకములైన పంచ సమూహములు ఏర్పడినవి. హరే కృష్ణ. సుభద్రమాత చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవను. హరే కృష్ణ. భాష్యము బై శ్రీల ప్రభుపాద్కి జై. త్రిగుణములను కూడినట్టే ఆత్మకు ప్రకృతి 5 అంశములను కూడిన అలాగే 4 సమూహములను సృజించును. మొదటి సమూహము ప్రాథమికమని పిలువబడుచు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని వానిని కూడి ఉండను. ఇక రెండవ పంచ సమూహము తన్మాత్ర సూక్ష్మాంశములను సూచించును. మూడవ సమూహము జ్ఞానేంద్రియములు, కళ్ళు, కర్ణములు, నాసిక, జిహ్వ, త్వక్కు. 4వ సమూహము వాక్కు, హస్తములు, పాదములు, పాయువు, జననేంద్రియములు అననవి. ఇటువంటి పంచాంశ సంభూతములకు సమూహములు 5 కలవని కొందరు పలుకుచుందరు. ఒక సమూహము ఇంద్రియార్థములు, ఇంకొక సమూహము పంచభూతములు, వేరొక సమూహము జ్ఞానేంద్రియములు, మరి ఒక సమూహము కర్మేంద్రియములు కాగా 5వ సమూహము ఈ విభాగంలో 5 అధిష్టాన దేవతలు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఆ విధంగా జీవుని యొక్క గతుల చేత ప్రేరేపించబడినటువంటి యొక్క త్రిలింగాత్మకమైనటువంటి మిథ్యాహంకారము రజోగుణ ప్రధానమగు మహత్తత్వము నుండి ప్రభవించను. ఆ యొక్క మహత్తత్వం నుంచి ఏమొచ్చిందంట, మిథ్యాహంకారం వచ్చిందంట. సో ఆ తర్వాత మిథ్యాహంకారం నుంచి అనేక రకాలైనటువంటి పంచ సమూహాలు వచ్చినాయి అన్నమాట.
సో పంచ సమూహాలు అంటే కనుక మనకి తెలుసు, పంచభూతాలు తెలుసు, 5 తన్మాత్రాలు తెలుసు మనకి, సో సెన్స్ ఆబ్జెక్ట్స్. సో అదే విధంగా మనకి 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు మనకు తెలుసు, 5 రకాలైనటువంటి కర్మేంద్రియాలు మనకు తెలుసు. అదే విధంగా 5గురు అధిష్టాన దేవతలు వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క పంచ సమూహాలు అనేటువంటివన్నీ కూడా మిథ్యాహంకారం నుంచి వచ్చినాయి అన్నమాట. తాని చౌకే కషస్రష్టు మసమర్దాని భౌతికం సంహత్య దైవ యోగేన హైమమన్నమవాసృజన్. ఒక్కొక్కటిగా అవి భౌతిక విశ్వమును సృజింపజాలక భగవచ్చక్తి సహాయముచే సంయుక్తమై తేజోవంతమగు అండమును సృష్టించినవి. సో ఇష్టాబ్ది సలిలే అండకోశో నిరాత్మకః సాగ్రం వైవర్ష సహస్రామన్వవాత్సి తమీశ్వర. 1000 సంవత్సరాల కాలము ఆ తేజోమయ అండము కారణ సముద్రమ జలమునందు అచేతన స్థితి అందుండెను. పిదప భగవానుడు దాని అందు గర్భోదక సాయి విష్ణువు రూపమున ప్రవేశించెను. విశ్వములన్నీయు కారణ సముద్రమున తేలుచున్నవనియు ఈ శ్లోకము ద్వారా గోచరించుచున్నది. తస్య నాభేరభూత్పద్మం సహస్రార్కోరుధీదితి సర్వజీవానికౌ యోకో యత్ర స్వమ మభూత్స్వరాట్. గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి సహస్ర సూర్య తేజమును పోలిన తేజము కలిగిన పద్మము ఉద్భవించెను. బద్ధ జీవులందరకు ఆ పద్మమే ఆధార స్థానము. సర్వశక్తి సమన్వితుడగు బ్రహ్మదేవుడే దాని నుండి ఆవిర్భవించిన తొలి జీవుడు. సుభద్రమాత చదవండి. భాష్యము. జగత్తు విలయమునందిన పిదప భగవాన్ దేహమునందు విశ్రమించిన బద్ధజీవులు పద్మపు సమిష్టి రూపమున వెలికి వచ్చిరని ఈ శ్లోకము ద్వారా గోచరించున్నది. ఇదియే హిరణ్య గర్భమని పిలువబడును. దాని నుండి తొలుత వెలికి వచ్చిన జీవుడు బ్రహ్మదేవుడు. అతడు మిగిలిన జగత్తును స్వతంత్రముగా సృజింపగల సమర్థుడు. 1000 సూర్యుల ప్రకాశముతో సమానముగా తేజోవంతమైనట్లు పద్మము వర్ణింపబడినది. భగవానుడు తన దేహకాంతిని బ్రహ్మజ్యోతిగా తెలియబడుచున్నది ప్రసరించుచు కనుక జీవులు సైతము అతని అంశములుగా అదే గుణమును కలిగి ఉన్నారని ఈ విషయము సూచించును. భగవద్గీత యందు ఇతర వేద వాంగ్మయముల యందు భావించబడిన వైకుంఠలోక వర్ణన ఇచ్చట ధృవీకరింపబడినది. వైకుంఠము ఆధ్యాత్మిక ఆకాశమునందు సూర్యకాంతి, చంద్రకాంతి, విద్యుత్తు లేదా అగ్ని యొక్క అవసరమే లేదు. ప్రతి లోకము సైతము సూర్యుని వలె స్వయం ప్రకాశమై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనకి పురుషోత్తమ యోగంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు భగవద్గీతలో, న తద్భాషయతే సూర్యో న శశాంకో న పావకా యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నా యొక్క ధామం ఏదైతే ఉందో అదేంటంట, అక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని విద్యుత్ శక్తి గాని ఏమీ లేకుండా అవన్నీ కూడా స్వయం ప్రకాశములు అయి ఉంటాయి అవన్నీ కూడాను. సో ఎటువంటి బయటికి సంబంధించినటువంటి అగ్ని, విద్యుత్తు ఏవి కూడా అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఏమవుతుంది ఇక్కడ మనం ఆ యొక్క అండం ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. సో యొక్క అండంలోకి గర్భోదక సాయి విష్ణువు ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది, గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి 1000 సూర్యుల యొక్క తేజస్సును కలిగినటువంటి ఒక పద్మం ఒకటి ఉద్భవిస్తుంది అనమాట. ఆ యొక్క పద్మం నుంచే, పద్మం పైన ఉన్నటువంటి ఆ యొక్క తామర తూడు యొక్క పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆయన ఆవిర్భవిస్తారనమాట. మొట్టమొదటిసారి ఆయన పుడతారనమాట. సో ఈ యొక్క పద్మం ఏమిటి అంటే కనుక బేసికల్ గా ఎవరైతే కనుక ఈ యొక్క జీవులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవులందరూ కూడా ఆ యొక్క పద్మంలో ఉంచబడతారనమాట. సో బద్ధ జీవులు పద్మపు సమిష్టి రూపంలో బయటకు వచ్చారు. ఎప్పుడైతే కనుక అంతకు ముందు సృష్టి ఏదైతే కనుక నాశనం అయిపోయిందో అప్పుడు ఏమైపోతారు, జీవులందరూ కూడా ఆ యొక్క విష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే కనుక మళ్ళీ సృష్టి జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క హిరణ్య గర్భము యొక్క తామర తోడు నుంచి వాళ్ళందరూ కూడా బయటికి వస్తారనమాట.
సో ఆ విధంగా వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? బ్రహ్మదేవుడు అన్నమాట. సో కాబట్టి ఆ తర్వాత మళ్ళీ వైకుంఠలోక వర్ణనం గురించి దీని గురించి అంతా చెప్పడం జరిగింది. సో తర్వాత ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాలు మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దామండి మైత్రేయ విదుర సంవాదంలో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ 12వ శ్లోకా నుంచి మళ్ళీ కారణ సృష్టి గురించి చెప్తున్నారు కదా మాతాజీ ప్రభుజీ మైత్రేయ. అవును మాతాజీ. ఇప్పుడు 15వ శ్లోక వరకు చెప్పారా ప్రభుజీ? 16 దాకా అయింది మాతాజీ. కారణ సృష్టి మనకి మళ్ళీ రిపీట్ అవుతుంది. కొంచెం వెనకాల నుంచి అప్పుడు లేల్ అయిపోయింది కదా, కొంచెం వెనకాల నుంచి మళ్ళీ ఏం జరిగిందని ఒకసారి వెనక్కి వెళ్ళి, ఎందుకంటే మనకి ఈ రోజు సెషన్ మొదలు పెట్టుకుంటాం అనుకోండి, ఇంతకు ముందు ఏం జరిగిందని మనం కూడా చెప్పుకుంటున్నాం కదా. సో అలాగే వాళ్ళకు కూడా కొంచెం ఇంతకు ముందు ఏం జరిగిందని కొంచెం కంటిన్యూషన్ కోసం అలా వెనక్కి వెళ్ళి చెప్పి మళ్ళీ అక్కడి నుంచి తీసుకుని వస్తున్నారు. అంత డీటెయిల్ గా ఉండదు, బట్ కొంచెం ఉంటుంది అనమాట. లింక్ తెలియాలి కదా, అందుకని. 16వ శ్లోకాల్లో ఆయన గర్భం నుంచి బ్రహ్మదేవుడు వస్తున్నారు అన్నారు కదా, ఇది కూడా కారణ సృష్టి కింద వస్తుందా లేకుంటే గర్భోదక స్థాయి సృష్టి నుంచి వస్తుందా? ఇది గర్భోదక స్థాయి సృష్టి మాతాజీ, ఇక్కడ చెప్పిన 16వ శ్లోకంలో. అంటే 15 వరకు కారణ సృష్టి కదా ప్రభుజీ? అవునండి, అవును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హిరణ్య గర్భము అంటే తామర పువ్వు అనే. తామర పువ్వు తూడు ఏదైతే ఉందో బయటకు వస్తుందో అది హిరణ్య గర్భం అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. తీర్థయాత్ర గురించి ఈ రోజు వచ్చింది ఫుల్ గా. మీరు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు తీర్థయాత్రకి? మాతాజీ అదే నిన్న చెప్పారు కదండి, మా ప్రోగ్రామ్స్ షెడ్యూల్స్ అవన్నీ కూడా చాలా కష్టం మాతాజీ. సెలవులు ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి. లాస్ట్ మినిట్ దాకా కూడా మాది కన్ఫర్మేషన్ ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మంత్ మేము మాయాపూర్ వెళ్తున్నాం ప్రభుజీ. వెరీ గుడ్ మాతాజీ. కొంతమంది వెళ్తున్నారు డివోటీస్, వాళ్ళతో నేను వెళ్తున్నా మాతాజీ. ఇది ఫస్ట్ వెళ్ళడం ప్రభుజీ. వెళ్ళండి మాతాజీ, వెళ్ళండి. మాయాపూర్ లో చైతన్య మహాప్రభు పుట్టిన ఊరు కదా ప్రభుజీ? అవునండి, మాయాపూర్ లోనే చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. 4 days బుక్ చేసుకున్నాను ట్రైన్ కి 1 నెల ముందే. వెరీ గుడ్ మాతాజీ, వెళ్ళండి. మా గురించి కూడా ప్రే చేయండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే అదే కృష్ణ. నవదీపాలు అంటారు కదా ప్రభుజీ, నవదీపాలు అంటే అవన్నీ కూడా మీరు 4 రోజుల్లో చూడలేరు మాతాజీ, చాలా టైం పడతాయి. పెద్దగా ఉంటుంది ఏరియా అది. సో ఎంతవరకు మీరు కవర్ చేయగలరో చూడండి. ఒక 2-3 ద్వీపాలు కవర్ చేయగలరేమో మీరు, అంతే. ఎండలు కూడా అక్కడ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు తీసుకెళ్తారు, డివోటీస్ తో పాటు ఉన్నారు కాబట్టి. అంటే ద్వీపాలు అంటే గంగా నదిలో ప్రభుజీ? గంగా నదిలోనే అవి చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి అన్నమాట అండి. సరే. అంటే ద్వీపం అంటే కనుక ఇప్పుడు అవి ద్వీపంలా కనపడవు, బట్ ఏంటంటే కొన్ని ఏంటంటే గంగా నదికి కుడివైపు కొన్ని ఉంటాయి, కొన్ని ఎడం వైపు ఉంటాయి అన్నమాట, అలాగా. సో అవి గంగా నది ఏంటంటే ఒకే నది కింద ఉండదు, కొన్ని పాయల కింద కూడా విడిపోతుంది అన్నమాట అది బాగా. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. భక్తులతో వెళ్తే టెన్షన్ ఉండదు, ప్రసాదం ఎక్కడ తినాలని టెన్షన్ ఉండదు, ఆ తర్వాత ప్రసాదంలో ఏమన్నా కలిపేశారా అని టెన్షన్ ఉండదు, ఆ తర్వాత మనకి అక్కడ ప్లేస్ గురించి బాగా చెప్తారు ప్రభుజీ. ప్లేస్ గురించి బాగా చెప్తారు. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఎత్తుక్కుని వెళ్ళక్కర్లేదు, టెన్షన్ ఉండదు మనకి. హ్యాపీగా చాంటింగ్ చేసుకోవడం, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే కనుక ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం, అవన్నీ కథ వినడం, ప్రసాదం చేయడం, వచ్చేసేయడం, అంతే. చాలా ఏం టెన్షన్ ఉండదు. మనం వెళ్తే కనుక అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి, ఎలాగ ఆటో తీసుకోవాలి, ట్రైన్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, అక్కడి నుంచి అటు ఎలా వెళ్ళాలి, ఎక్కడ రూమ్ తీసుకోవాలి. ప్రభుజీ ఆ ప్లేసెస్ గురించి తెలియదు. ప్లేసెస్ గురించి తెలియదు మాతాజీ, కరెక్ట్. ఎవరు చెప్పరు, కథ ఎవరు చెప్పరు. మనం వెళ్తే గనక అలా వెళ్ళి చూసి వచ్చేస్తాం అంతే. కొన్ని మనకు తెలుస్తాయి, కొంత తెలీదు, అలా ఉంటుంది మాతాజీ. భక్తులతో వెళ్తే గనక టెన్షన్ ఏమీ ఉండదు అసలు. కథ కూడా అంత కూడా పూర్తిగా తెలుస్తుంది. అవును మాతాజీ, మనకు కూడా చాలా బాగుంటుంది యాత్ర కూడాను. బట్ మాకు భక్తులతో వెళ్ళడానికి ఎప్పుడు కుదరదు, అవకాశం ఉండదు కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు మేము వెళ్ళిపోతాం మాతాజీ, అంతే.
అందుకే మీరు అడుగుతున్నా సరే నేను చెప్పారు కదా మాతాజీ కూడాను, సెలవులు దొరకడం కష్టం అన్నమాట. దొరికినా సరే మా లాస్ట్ లో క్యాన్సిల్ చేస్తారు. మిమ్మల్ని అందరినీ టికెట్లు బుక్ చేసుకోమంటాము, లాస్ట్ మినిట్ లో మేము రామన్నమాట. అలా అయిపోద్ది మా పరిస్థితి. సో మీరు అందరూ ఫీల్ అవుతారు, అందుకే నేను పెట్టట్లేదు మాతాజీ. అలాగే హరే కృష్ణ, ఏమనుకోవద్దు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ.